సరే, నేరుగా ఈనాటి మన లోతైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ది ఓడిసీలో అందరినీ కలిచివేసే ఒక భయంకరమైన, భావోద్వేగభరితమైన ఘట్టాన్ని పూర్తిగా ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. ఎప్పుడు కూడా మనం ఈ కథను ఆ గొప్ప వీరుడైన ఒడిస్సియస్ కళ్లద్వారానే చూస్తుంటాం కదా. కాని ఈ కథనంలో ఆకలితో అలమటిస్తూ చావు అంచుల వరకు వెళ్లిన యూరోలోకస్, అలాగే అతని తోటి నావికుల కోణం నుండి ఈ విషాదాన్ని అర్థం చేసుకుందాం. ఒక పక్క ప్రాణాలు నిలుపుకోవాలనే కనీస తపన, మరోవైపు దేవతల అంతులేని కోపం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఆ మనుషుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. మనం ఆకలితో చావడం మంచిదా, లేక దేవతలకు బలి ఇచ్చి తిని చావడం మంచిదా? ఒక్కసారి ఆలోచించండి. యూరిలోకస్ అడిగిన ఈ ప్రశ్న వాళ్ల నిస్సహాయతకు ఎంత పెద్ద అద్దం పడుతోందో కదా. దేవుళ్ల శాపం కన్నా కూడా కళ్ళెదురుగా నెమ్మదిగా ప్రాణాలు తీసే ఆకలిచావు వాళ్లని ఎంతలా భయపెట్టిందో ఈ ఒక్క మాటతో మనకు అర్థమైపోతోంది. కేవలం ఒక్కపూట, అవును, ఒక్కపూట భోజనం కోసం దేవతల ఆగ్రహాన్ని ఎదుర్కోవడానికి వాళ్లు సిద్ధపడ్డారంటే పేగుల్ని కాల్చేసే ఆ ఆకలి ఏ స్థాయిలో ఉందో మనం ఊహించవచ్చు. భాగం 1. తీరంలో నిశ్శబ్దం, ఆకలి. ఈ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు పచ్చని గడ్డి, సూర్యకాంతిలో బంగారంలా మెరిసిపోతున్న సూర్యదేవుడు, హీలియస్ పవిత్ర పశువులు. చూడ్డానికి ఆ దీవి అచ్చం స్వర్గంలా ఉంది. కాని ఆ అందమైన దృశ్యానికి పూర్తి విరుద్ధంగా మన నావికుల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. కడుపులు కాలిపోతున్నాయి, పెదాలు ఎండిపోయాయి, కళ్లల్లో భరించలేని అలసట కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలాంటి రెండూ విరుద్ధమైన పరిస్థితుల మధ్య వాళ్లు ఆ దీవిలో అడుగుపెట్టారు. 6, కేవలం 6. అదేంటి 6 అని ఆలోచిస్తున్నారా? ఆ దీవికి చేరుకునే ముందే 6 తలల సముద్ర రాక్షస స్కిల్ల వాళ్ల కళ్ళెదురుగానే 6 తోటి యోధులను అమాంతం లాగేసుకుని తినేసింది. ఆ ఘోరమైన దృశ్యం చూసిన యూరిలోకస్ మనసు, వాళ్ల బృందం స్థైర్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నాయి. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వాళ్లు పూర్తిగా పగిలిపోయారు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆ పశువులను ముట్టుకోవద్దు అని ఒడిసియస్ చేసిన కఠినమైన హెచ్చరిక ఆకలితో రగిలిపోతున్న వారి చెవులకెక్కుతుందా చెప్పండి. ఇక ఆ దీవిలో రోజులు గడుస్తున్న కొద్దీ ఆకలి మండుతూనే ఉంది. మొదటి రోజు పడవలో మిగిలిన ఆ కొద్దిపాటి ఆహారాన్ని పంచుకున్నారు. రెండో రోజుకొచ్చేసరికి అది ఇంకా తగ్గిపోయింది. మూడో రోజు ఇక వాళ్ల కడుపులు పూర్తిగా ఖాళీ అయిపోయాయి. ఇక 4గో రోజుకేమైందో తెలుసా? ఆకలి ఎంతగా పెరిగిపోయిందంటే వాళ్లలో ఉన్న ఆ దేవతల భయం పూర్తిగా మాయమైపోయింది. రోజులు గడిచే కొద్దీ దైవభక్తి స్థానంలో ఎలాగైనా బతకాలనే ఆరాటం, ఆ భరించలేని ఆకలి మనసును ఎలా ఆక్రమించాయో ఇది స్పష్టంగా చెప్తోంది. భాగం 2. యూరిలోకస్ ప్రాణసంకటవాదన. రాత్రి చలిలో మండుతున్న క్యాంప్ఫైర్ చుట్టూ కూర్చున్నప్పుడు ఆకలితో అలమటిస్తున్న ఒక సామాన్యుడు గొంతుకగా యూరిలోకస్ మారాడు. ఇతాక దగ్గర పడుతోందని చెబుతూనే ఉన్నారు, కాని గమ్యం రావడం లేదు. మరణం మాత్రం అంచున పోంచి ఉంది. అసలెన్నాళ్ళిలా ఆకలితో మాడిపోవాలి అంటూ తనలో దాగున్న ఆవేదనను తన తోటి యోధుల ముందు బయటపెట్టాడు. నిజంగా ఇదొక భయంకరమైన ధర్మసంకటం కదూ. ఒకవైపు చూస్తే నాయకుడి నియమాలకు కట్టుబడి ఉంటే నెమ్మదిగా ఖచ్చితంగా వచ్చే ఆకలి చావు, ఇందులో ప్రాణాలు కాపాడుకోవాలనే మనిషి సహజ గుణాన్ని చంపుకోవాలి. మరోవైపు చూస్తే ఆ పవిత్ర పశువులను బలి ఇస్తే కడుపు నిండుతుంది కాని వెంటనే వచ్చే దేవతల కోపం, బహుశా అది కూడా మరణమే, కాని ఎప్పుడో వచ్చే అదృశ్యమైన దేవుడి కోపం కంటే కడుపును కాల్చేసే ఆ క్షణపు ఆకలి బాధ ముందు వాళ్లకి మరో ప్రత్యామ్నాయం అస్సలు కనిపించలేదు. భాగం 3. అవిధేయత లేదా ప్రాణరక్షణ. కాసేపు అలసట తీర్చుకోవడానికి ఒడిసియస్ నిద్రలోకి జారుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఈ నావికులు ఆ పశువులను చంపాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇది నాయకుడిమీద కోపంతోనో లేక ఎదురు తిరగాలనో చేసిన పని కాదు. కేవలం ప్రాణాలు నిలుపుకోవాలనే ఒక ప్రాథమిక మానవ అవసరంతోనే నిస్సహాయ స్థితిలో వారి సాహసానికి ఒడిగట్టారు. అయితే వాళ్లు చేసిన పనిని వాళ్లు ఎంతో హుందాగా సమర్థించుకున్నారు. వాళ్ల ఆలోచన చూడండి. ఏదో దొంగల్లా కాకుండా యోధుల్లాగా ఆ పశువును దేవతలకు బలి ఇవ్వాలి. ఆ తర్వాత దేవుడు హీలియస్ని క్షమాపణ కోరుకోవాలి, మరియు ఎలాగైనా బతకాలి. వాళ్లు చేసిన తప్పును కూడా ఒక పవిత్రమైన పనిలా భావించి ప్రాణాలతో మిగలడం కోసం తమ హుందాతనాన్ని ఎలా నిలబెట్టుకోవాలనుకున్నారో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. కానీ ఆ తరువాత జరిగిన దృశ్యాలు మాత్రం నిజంగా భయంకరం.
పశువును బలి ఇచ్చిన వెంటనే కోసిన చర్మాలు వాటంతట అవే నేలమీద ప్రాకటం ప్రారంభించాయి. మంటమీద కాలుతున్న మాంసం నుంచి వింత వింత శబ్దాల రావటం మొదలయ్యాయి. గాలిలో పశువుల మూలుగులు ప్రతిధ్వనించాయి. ప్రాణాలు నిలుపుకోవడానికి వాళ్ళు చేసిన ఆ భోజనం క్షణాల్లో ఒక పీడ కలగా మారిపోయింది. దైవికమైన శక్తుల ముందు మానవులు ఎంత బలహీనులో ఆ క్షణం వాళ్ళకి భయంకరంగా అర్థమైంది. భాగం 4 దైవాగ్రహం మరియు జూస్ తీర్పు. ఇక నేరుగా ఆకాశంలోకి వెళ్తే తన పవిత్ర పశువులను చంపారని తెలిసిన వెంటనే సూర్యదేవుడు హీలియస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నా పశువులను చంపిన వాళ్లని శిక్షించకపోతే నా సూర్యకాంతిని నేరుగా పాతాళలోకానికి తీసుకువెళ్తాను అని దేవతల రాజైన జూస్ను హెచ్చరించాడు. దేవతల నియమాలను ఉల్లంఘించడం వాళ్ల దృష్టిలో ఎంత తీవ్రమైన నేరమో ఇది స్పష్టం చేస్తోంది. కొన్ని రోజుల తర్వాత అనుకూలంగా గాలి వీయడంతో దేవుడు మనల్ని క్షమించాడని నావికులు ఎంతో సంతోషించారు. కాని ఆకాశం వైపు చూస్తున్న ఒడిసియస్కు తెలుసు, ఇది క్షమ కాదు, ఇది తీర్పు ముందు నిశ్శబ్దం అని. దట్టమైన నల్లటి మేఘాలు అలుముకుంటుంటే ఆ ప్రశాంతత ఒక పెను తుఫానుకి ముందున్న భయంకరమైన నిశ్శబ్దం అని ఒడిసియస్ అనుభవం అతనికి స్పష్టంగా హెచ్చరించింది. భాగం 5 సముద్రంలో ఆఖరి శ్వాస. ఇక ఆ పడవ దీవిని దాటగానే ఆకాశం విరిగి పడినట్లుగా జ్యూస్ తన వజ్రాయుధంతో ఆ పడవపై భయంకరమైన దాడి చేశాడు. ఆ పిడుగుపాటుకు పడవ ముక్కలు ముక్కలైంది. అప్పటివరకు కేవలం ఆకలితో పోరాడిన ఆ యోధులందరూ ఇప్పుడు ఆ క్రూరమైన చీకటితో నిండిన సముద్రపు అలల మధ్య ప్రాణభిక్ష కోసం గిలగిలకొట్టుకుంటున్నారు. బహుశా ఈ కథలో ఇదే అత్యంత విషాదకరమైన క్షణం. సముద్రంలో మునిగిపోతున్న ఆ క్షణంలో యూరిలోకస్ ఆఖరిసారిగా తన నాయకుడైన ఒడిసియస్ వైపు చూసి కళ్లతోనే క్షమాపణ కోరుకున్నాడు. ఆ వెంటనే ఒక భారీ రాక్షస అల వచ్చి అతన్ని మింగేసింది. తన వాళ్ల ప్రాణాలు కాపాడుకోవాలని అతను తీసుకున్న ఒకే ఒక నిర్ణయం చివరికి ఎంతటి దారుణమైన మూల్యానికి దారితీసిందో ఈ క్షణం తలుచుకుంటేనే హృదయాలను పిండేస్తుంది. ఇక పడవ పూర్తిగా నాశనమైంది. నావికులందరూ జలసమాధి అయ్యారు. ఒడిసియస్ మాత్రం ఒక విరిగిన చెక్కముక్కను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. కెరిబ్డిస్ అనే ఆ మహాసుడిగుండం నుండి ఒక అత్తిచెట్టు కొమ్మను పట్టుకుని త్రుటిలో తప్పించుకున్నాడు. అలా ఒంటరిగా మండుతున్న ఎండలో కనీసం ఆహారం లేకుండా 9 రోజులపాటు ఆ సముద్రంలో కొట్టుమెట్టాడుతూ చివరకు క్యాలిప్సో అనే ఒక అందమైన దీవికి చేరుకుంటాడు. ముగించే ముందు మీకందరికీ నాదొక బలమైన ప్రశ్న. ప్రాణాలు కాపాడుకోవడం కోసం దేవుడి గీతను దాటాల్సి వచ్చినప్పుడు నిజంగా తప్పు ఎవరిది? పస్తులతో అలమటిస్తూ బతకాలనే ఆరాటంతో తప్పు చేసిన ఆ మనుషులదా, లేక వారిని ఆ దారుణమైన పరీక్షకు గురిచేసిన దేవుళ్లదా? మానవ నిస్సహాయతకు దైవిక చట్టాలకు మధ్య ఉన్న ఈ క్రూరమైన ఘర్షణ ఎప్పటికీ సమాధానం లేని ఒక లోతైన ఆలోచన. సరే మరి, మరొక ఆసక్తికరమైన కథనంతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు సెలవు.